దేవుడు సర్వ మానవాళి రక్షణ కొరకు ఈ లోకమునకు తగ్గింపు జీవితముతో వచ్చిన విధానాన్ని, మహిమ దేహాన్ని విడిచి మట్టి దేహాన్ని దాల్చి తన తగ్గింపును మన మనుషులందరి రక్షణ కొరకు ఎంత తగ్గింపును చూపించాడు అనేది మనం నేర్చుకొని ఉన్నాం. ఒక యవ్వనుడు వచ్చి, అయ్యే ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తాను అన్నప్పుడు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికైనా స్థలము లేదు అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత దీనుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడో అనేది మనము తెలుసుకోవచ్చు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సృష్టిలో సమస్త జంతువులను, చెట్లను, వృక్షములను, సమస్త జీవిని చేసిన దేవుడు తలవాల్చుకోవటానికైనా స్థలము లేనంత దీనత్వము కలిగి లోకమునకు వచ్చి ఉన్నట్లుగా మనము నేర్చుకుని ఉన్నాం.